గత ఏడాది భారత్, పాకిస్తాన్ మధ్య స్వల్పకాలం జరిగిన ఒక యుద్ధం లాంటి పరిస్థితి ఏదైతే ఉందో, అది ముగిసిన తరువాత మళ్ళీ ఇటువంటి దాడి మా మీద జరగకూడదు, జరగకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి అని పాకిస్తాన్ భావించిందేమో. అలా ఉండాలి అంటే ఫస్ట్ ఆ తీవ్రవాదులను ఎగదోయడం ఆపేయాలి. బేసిక్‌గా చేయాల్సిన పని. సరే, కాసేపు ఆ కథ పక్కన పెడితే, పాకిస్తాన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ ఉంది అని కొన్ని అంతర్జాతీయ పత్రికలు కూడా రిపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మొదట పాకిస్తాన్, సౌదీ అరేబియా ఒక వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు పోయిన ఏడాదే. అంటే ఈ రెండు దేశాలు అన్ని విషయాల్లోనూ ఈవెన్ రక్షణ పరంగా కూడా ఇచ్చిపుచ్చుకోవడం. ఒక దేశం మీద ఎవరైనా దాడి చేస్తే రెండు దేశాల మీద జరిగిన దాడిగానే భావించి సహాయ సహకారాలు అందించుకోవాలి అని. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, పాకిస్తాన్, సౌదీ అరేబియా చేసుకున్న ఈ రక్షణ ఒప్పందం, ఈ ద్వైపాక్షిక ఒప్పందం కాస్త త్రైపాక్షిక ఒప్పందం కాబోతోంది. మూడో దేశం కూడా ఇందులోకి ఎంటర్ కాబోతుంది. అదే టర్కీ, అదే టర్కీ. వీళ్ళు కూడా ఈ రక్షణ ఒప్పందంలో భాగస్వాములు కాబోతున్నారు అన్న వార్త నిజంగానే కాసింత ఆందోళన కలిగించే విషయంగానే చూడాలేము. ఈ మేరకు అంతర్జాతీయ పత్రికలు రిపోర్ట్ చేసే తాజాగా. సో పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా ఈ మూడు దేశాలు ఒక రక్షణాత్మక ఒప్పందం దిశగా ముందుకెళ్తూ ఉన్నాయి. ఆ మేరకు ముసాయిదా కూడా రెడీ అయింది అని అఫీషియల్గా పాకిస్తాన్ ప్రకటించింది. ముసాయిదా రెడీ అయింది అని. అండ్ టర్కీ ఫారిన్ మినిస్టర్ కూడా, మేమేం సంతకాలు పెట్టలేదు, ఒక ముసాయిదా అనేది రెడీ అయింది, దాని మీద ఇంకా చర్చలు జరగాలి అని చెప్పి అయితే ఆయన ఇస్తాంబుల్లో ప్రకటించారు. అండ్ ఈ రక్షణ ఒప్పందం గనక కార్యరూపం దాలిస్తే పాకిస్తాన్కి అది చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది అని అంతర్జాతీయ పత్రికలు, దానికి వ్యాసాలు రాసిన విశ్లేషకులు అయితే కమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్లో ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఇది త్రైపాక్షిక ఒప్పందం కాదు, పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా ఇందులోకి ఈజిప్ట్ కూడా ప్రవేశించబోతోంది అని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్లో ఒక కథనంగా అనిపించింది. ఇది ఖచ్చితంగా భారత్కి ఆందోళన కలిగించే విషయం అని చెప్పి కూడా ఆ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. అయినా ఈ కలయిక ఇంట్రెస్టింగ్, ఎందుకంటే బేసిక్గా ఒకప్పుడు సున్నీ ముస్లిం ప్రపంచంలో ఆధిపత్యం కోసం టర్కీ, సౌదీ అరేబియా బద్ధశత్రువులుగా ఉండేవాళ్ళు. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఇటు సౌదీ అరేబియా భారత్కు చాలా దగ్గరి మిత్రుడు. సౌదీ అరేబియా భారత్కి చాలా దగ్గర మిత్రుడు. పాకిస్తాన్ ఏమో భారత్ను ఏమంటారు, భారత్ నుంచి రక్షణ కోసం అని చెప్పే, అండ్ భారత్ మళ్ళీ మా మీద దాడి చేయకూడదని ఆ ఉద్దేశంతో ఈ రక్షణ ఒప్పందాల వైపు వెళ్తూ ఉంది అన్నది ఓపెన్ సీక్రెటే. మరి ఇక్కడ టర్కీ, తుర్కీ వీళ్ళేమో పాకిస్తాన్కి బహిరంగంగానే మద్దతుదారులు, భారత్ మీద విషయం కక్కుతూ ఉంటారు. కానీ సౌదీ అరేబియా అట్లేం కాదు. ఇప్పుడు వీళ్ళు ఈ రక్షణ ఒప్పందంలోకి చేరిన తర్వాత భారత్ మీద ఎలాంటి ఒపీనియన్కి వస్తారు అన్నది ఇంట్రెస్టింగ్. భారత్, పాకిస్తాన్ మధ్య మళ్ళీ నెక్స్ట్ ఏమైనా వివాదం వస్తే, ఏమైనా దాడి ప్రతిదాడుల వరకు వస్తే పరిస్థితి, అప్పుడు వీళ్ళు ఎలా స్పందిస్తారు అన్నది ఈ రక్షణ ఒప్పందం తర్వాత చాలా చాలా కీలకం. ఇక్కడ మనం ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటి, సౌదీ అరేబియా భారత్కి మిత్రుడు, అందుకు మించి అమెరికాకు ఇంకా దగ్గర మిత్రుడు, అండ్ అటు టర్కీ నాటో సభ్యదేశం. వాళ్ళు నాటో సభ్యదేశం అనే కాదు, నాటోలో అమెరికా తర్వాత అతిపెద్ద సైన్యం ఉన్నది కూడా టర్కీని. మరి నాటో సభ్యదేశమైన టర్కీ అమెరికాకు చాలా దగ్గర మిత్రుడు, భారత్కు కూడా మిత్రుడైనటువంటి సౌదీ అరేబియా, ఇప్పుడు పాకిస్తాన్ త్రైపాక్షిక ఒప్పందం కుదిరితే అది రక్షణ ఒప్పందం. మరి ఆ పరిణామాలు ఎలా ఉంటాయి అన్నదైతే ఇంట్రెస్టింగ్ టు వాచ్. చాలా భారత్ ఏమంటారు, ప్రతిదీ జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందేమో. ఎందుకంటే ఇప్పుడు మధ్యప్రాచ్యంలో బలమైన దేశాలు ఏవి అంటే ఇజ్రాయెల్, టర్కీ. ఇజ్రాయెల్ ఏమో భారత్ వైపు ఉంది,
టర్కీ ఏమో పాకిస్తాన్ వైపు ఉంది. అండ్ టర్కీ ఏమో నాటో సభ్య దేశం. సౌదీ ఏమో ఆర్థికంగా బలమైన దేశం, అమెరికాకు మిత్రుడు, చాలా దగ్గర మిత్రుడు. సౌదీ ఆర్థికంగా చాలా బలమైన దేశం. టర్కీ వాళ్ళ మిలిటరీ ఏమంటారు టెక్నాలజీ, వాళ్ళ రక్షణ పరిశ్రమలు చాలా అడ్వాన్స్డ్. టర్కీ నో డౌట్ చాలా చాలా క్వాలిటీ తో కూడినటువంటి మిలిటరీ సిస్టమ్ వాళ్ళది. అండ్ పాకిస్తాన్ అణ్వాయుధ దేశం, మానవ వనరులు కూడా ఉన్నాయి. అండ్ మొన్న కూడా మనం చూసాం పాకిస్తాన్ భారత్ మధ్య అలా పోయిన ఏడాది ఆ ఘర్షణ జరిగినప్పుడు టర్కీకి సంబంధించిన డ్రోన్లే మా మీద ప్రయోగించారని చెప్పి భారత్ కూడా అఫీషియల్గానే ప్రకటించింది కూడా. టర్కీ అందించిన డ్రోన్లతోనే మా మీద దాడికి వచ్చారు అని. మరి ఇప్పుడు పాకిస్తాన్తో ఈ త్రైపాక్షిక ఒప్పందం కనుక రక్షణ ఒప్పందం కుదిరితే తర్వాత పరిణామాలేంటో తెలియడం లేదు. ఒకవేళ ఈజిప్ట్ కూడా వచ్చి చేరితే అండ్ ఇక్కడ గల్ఫ్ దేశాలతో అండ్ ఈజిప్టుతో ఇజ్రాయెల్తో మంచి సహకారం ఉండాలి అని భారత్ కొన్ని పెట్టుబడులు పెట్టింది. అండ్ భారత్కి పశ్చిమాన సముద్ర మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి, అది చాలా కీలకం భారత్ వాణిజ్యానికి, చమురు దిగుమతికి కూడా. మరి దేశాల రక్షణ ఒప్పందం ఒకటి చెలరేగి వీళ్ళ కనుక ఏదన్నా పాకిస్తాన్తో బలమైన సంబంధాలు ఏర్పరచుకోగలిగితే సో పరిణామాలు కాసింత భారత్ నాయకత్వం అయితే చాలా దగ్గరగా గమనించాల్సిన అవసరం ఉంది అని అంతర్జాతీయ చాలా పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. చాలామంది దీని మీద ఎడిటోరియల్స్ రాసుకుంటూ వచ్చారు. భారత్ ఆందోళన మరింత పెరగవచ్చు అని చెప్పి కూడా. వెరసి ఒకటైతే ఫ్యాక్ట్, ఫస్ట్ మన చుట్టూ ఉన్నటువంటి దేశాలతో ఇంతకుముందు మన సంబంధాలు ఎలా ఉండేటివో అటువంటివి మళ్ళీ రెస్టోర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని మన దేశంలో కూడా ఆ చర్చ అయితే లేకపోలేదు. ఫస్ట్ మన చుట్టుపక్కల దేశాలతో మనం మంచి సంబంధాలు అయితే పెట్టుకొని తీరాల్సింది. వాస్తవానికి భారత్ మీద చుట్టుపక్కల దేశాల వ్యతిరేకత పెరిగే క్రమంలో అటువంటి వాటిని మొగ్గలను తెచ్చి పక్కన పడేయాల్సింది. అటువంటి నాయకత్వం భారత్ కూడా అవసరమే. ఇంతకుముందు కొన్ని దశాబ్దాల కిందట భారత్కి అటువంటి నాయకత్వం ఖచ్చితంగా ఉండేది. సరే చూద్దాం ఏ ఒప్పందం ఎటువైపు తీసుకెళ్తుందో. మొత్తం మీద ప్రపంచంలో ప్రతి దేశం అభద్రతా భావంలో ఉండే పరిస్థితే ఉంది. దాదాపు ప్రస్తుతం 58 దేశాల్లో ఏవో ఒక ఘర్షణలు, ఏవో ఒక యుద్ధ వాతావరణటువంటి పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ కుదుర్చుకోబోయే ఈ ఒప్పందం కూడా సేమ్ అదేంది, ఈ రక్షణ ఒప్పందం ఆ నాటోలో వాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం లాంటిదే. నాటోలో కుదుర్చుకున్న వాళ్ళ ఒప్పందం ఏంటి, నాటో దేశాల్లో ఒకరి మీద దాడి చేస్తే అందరి మీద దాడి చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఒక సిస్టమ్ కూడా ఉంది. ఇప్పుడు ఈ త్రైపాక్షిక ఒప్పందం కూడా పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా వీళ్ళు కూడా సేమ్ అటువంటి ఒప్పందమే కుదుర్చుకోబోతున్నారు అని ఆ ముసాయిదా అట్లా ఉంది అని. మరి అది నిజంగా కార్యరూపం దాలిస్తే ఆ ఒప్పందం మీద సంతకాలు జరిగినప్పుడు చూడాలి ఎలా ఉంటుందో. మరి పరిణామాలు మన భారత నాయకత్వం ఏ విధంగా కౌంటర్ చేయబోతుందో కూడా ఇంట్రెస్టింగ్.